బీజేపీ వల్ల షిండేని నమ్మారు, కొంత షిండే వల్ల కూడా బీజేపీకి లాభం ఉంటుంది, కానీ మెజారిటీ లాభం బీజేపీ వల్ల షిండేకి. అది గ్రహించాలి అతను. ఎందుకు ఆ పర్సంటేజ్ ఆఫ్ రిజల్టే కనబడుతుంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నువ్వా నేనని పోటీ పడిన దాంట్లో 98% స్ట్రైక్ రేట్ కొట్టింది అక్కడ బీజేపీ. షిండే వర్సెస్ కాంగ్రెస్ దాంట్లో ఇతను 50% 60% అయినా కొట్టాడు, అజిత్ పవార్ది అయినా సరే. కాబట్టి అక్కడ పాయింట్ తేడా ఉంది. అతనికి ఏంటి ఇక్కడ అసలు విషయము, తను సీఎం కావడం సాధ్యం కాదని అర్థమైపోయింది. తన పైత్యం ఏంటి ఇప్పుడు, తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలి. షిండే ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే సీఎం కావడాన్ని వ్యతిరేకించినోడు, వాళ్ళ కొడుక్కి మినిస్టర్ ఇవ్వడం ఏంటని వ్యతిరేకించినోడు, తను మాత్రం తన కొడుక్కి డిప్యూటీ సీఎం కావాలంటున్నాడు. ఇంకొకటి ఏం అడుగుతున్నాడు, హోంమంత్రిత్వ శాఖ అడుగుతున్నాడు ఏకంగా. అంటే తన కొడుక్కి డిప్యూటీ సీఎం ఇచ్చి హోంమంత్రిత్వ శాఖ. అతని వయసు 37 ఏళ్ళు అక్కడ కొడుకుది. ల్యాండ్ ఆర్డర్ ముంబై లాంటి మహారాష్ట్ర లాంటి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్లో ఎట్టబడితే అట్ట ఇవ్వలేరు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వర్లందరూ అక్కడే ఉంటారు. అట్లాగే బాలీవుడ్ రంగం అంతా అక్కడే ఉంటుంది. అట్లాంటి చోట్లన ఎలాగ గాలికి ఇచ్చేస్తారు? ఉద్ధవ్ థాకరే అనేటటువంటి వాడి హయాంలోనే సర్వనాశనం అయింది అక్కడ మహారాష్ట్ర. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ కీలకం. 132 స్థానాలు